హాయ్ అండి అందరికీ, నేను మీ మేఘా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ వీడియోలో మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను తాతయ్య కలిసి మునగాకు కోసుకోవడానికి మా పెరట్లోకి వెళ్తున్నామండి. ఈ ఖాళీ స్థలంలో నారింజ, వేప, మునగ, సీతాఫలం, నిమ్మ చెట్లు ఉంటాయి. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఐరన్, బీటా క్యారోటిన్ ఎక్కువగా ఉంటాయి. మునగాకులు బెరడు, కంటి సమస్యలకు చాలా మంచిదండి. ఈ చెట్టు 300 వ్యాధుల్ని నివారించగలదు అంట. దీన్ని తినడం వల్ల క్యాన్సర్, అల్సర్, బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ ఇలా చాలా రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. తాతయ్య ఆకులు కోసేలోపు లెమన్ కోస్తున్నాను నేను. ఇలా కర్రలు ఎందుకు పెట్టారని అడిగితే తోటకూర విత్తనాలు వేశారంట. కోడులు అవి తినకుండా కర్రలు అడ్డు పెట్టానని చెప్పారు. తాతయ్య ఆకులై కోసేసారి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ముందుగా ఈ మునగాకును శుభ్రంగా కడుక్కుని ఈ ఆకులను కాడ లేకుండా తీసుకుందాం. మునగాకు అంతా పూర్తిగా ఆరేదాకా ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టుకుందామండి. ముందుగా మూకిడి పెట్టుకుని వేరుశనగ గుళ్ళు వేసుకుని దోరగా వేగించుకోవాలి. దోరగా వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే మూకిడిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా రంగు వచ్చేదాకా వేగించుకోవాలి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకుని త్వరగా వేగాక తీసి పక్కన పెట్టుకుని అదే మూకిడిలో ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు కూడా వేసి వేపించుకోవాలి. కరివేపాకు, బాగా ఆరిన మునగాకు వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేగించుకోవాలి కదుపుకుంటూ. ఈ ఆకులు బాగా వేగాక తీసి పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. అదే మూకిడిలో కొంచెం చింతపండు వేసుకుని వేడి అవనిగా వేయించుకున్నవి అన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని ఈ పొడి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పొడి రెడీ. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పొడిని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.